ప్రస్తుతానికి ఇక్కడ కొంతమంది రైతులు అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉన్నాయి మీ చేలన్నీ కూడా? చేలన్నీ మునిగిపోయినాయి సార్. చేలన్నీ మునిగిపోయినాయి, బాగా తీవ్రంగా వచ్చేలాగా ఉంది. ఇంకా అయితే ప్రతి సంవత్సరం కూడా మీకు ఇది జరిగేదే కదా? ప్రతి సంవత్సరం జరిగేది. మరి ఎవరు లోపం అంటారు ఇదంతా కూడా? లోపం అంటే ఇంకేం చెప్తామంటే ఇంకంతా ఇదేమో ఫుల్గా ఎత్తేస్తారని పైన ఓసారి వచ్చి మునిగిపోతే ఇంకా ఊరు కూడా ఖాళీ చేయవలసి వస్తుంది ఇంకోసారి. అంటే ప్రాజెక్టులో ఎప్పటికప్పుడు కొద్దిగా వదిలితే మీకు ఈ బాధ ఉండదు కదా? ఉండదండి. మరి అయితే అలా చేయరండి వాళ్ళు. ఇప్పుడు కూడా అలా చేయరు, ఇలాగ ఫుల్గా వదిలేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎకరాకి ఎంత మీకు లాస్ అవుతుంది? ఇప్పుడు మీరు ఊడుపులు అయితే ఊడ్చారు కదా, ఎకరానికి అయితే 20,000 లాస్. మరి ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తుందా మీకు? ప్రభుత్వం నుంచి ఎప్పుడన్నా వాళ్ళు వచ్చి ఏమైనా చేయాలని కొద్దిగా ఇస్తారు కానీ ఇంకా ఎక్కువ ఏముండదు. అయితే మీకు గేదెలకి మేత కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, దొరుకుతున్నాయి మేతలు? వచ్చింది మునిగిపోయింది అనుకోండి, గేదెలు మేత కూడా దొరకదండి. మేత అయితే దొరకట్లేదు. మరి దీనికి పరిష్కారం మీరు ఏం కావాలనుకుంటున్నారు? అసలు ఏం కావాలనుకుంటే దీనికి ఎప్పటికప్పుడు ప్యాకెట్ నీరు కొద్దిగా ఎత్తుదండి. ఎవరికే సమస్య అనిపించదో కాలం అంటే వెళ్ళిపోతున్నది నీరు. అయితే నీటిపారుదల శాఖ కూడా ఈ గట్లవి కూడా గళ్ళు పడిపోయి వాటి మీద శ్రద్ధ పెట్టారంటారా లేదంటారా? లేదండి, వాళ్ళు చేయట్లేదా? మరి ఏం కోరుకుంటున్నారు మీరు? ఆ గట్టు ఉందండి, ఆ గట్టు సగం వరకు తెగిపోయింది. అది ఇంకా ఉన్నది కూడా తెగిపోతాయండి. మొత్తం ఊరంతా మునిగిపోద్ది. మరి అధికారులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం చేస్తున్నారంటే ఏం చెప్తామండి, ఇంకా పనులు అలాగే మేము చేయగలం. అధికారులు అయితే పట్టించుకోలేదు. మీదే ఊరండి? ఏంటి, ఎలా ఉంది అసలు మీ ఊరు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఎప్పటికప్పుడు అంతే పత్తి చేసి ఇలా వస్తాం. వరదలు రావడం వల్ల మళ్ళీ కొన్ని ఇబ్బందులు పడడం వల్ల రైతులు అనేది కొంచెం గట్లు అయ్యి సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని ఇలాగ ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ప్రాజెక్టులో వాటర్ ఎప్పటికప్పుడు అలా సక్రమంగా కొంచెం వదిలేస్తే రైతులకు అనేది ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు గేదెలు మేత ఉండదు, ఏమీ ఉండదు. రేపు పొద్దున్న ఏమన్నా వచ్చినా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతలా పట్టించుకునేది నాదురు అలాంటిది ఎవడో లేరు. అయితే అధికారులు అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, మీ తలరాతలు మారతలేదని కూడా అనుకోవచ్చు అంటారా? అనుకోవచ్చండి. మరి ఏంటి మీరేం డిమాండ్ చేయలేకపోతున్నారా? డిమాండ్ చేస్తున్నాం, వచ్చినా సరే వచ్చి చూస్తున్నారు, పరిష్కారం లాగా అంటున్నారు, మాట్లాడుతున్నారు, జస్ట్ వెళ్ళిపోతున్నారు అంతేగాని శాశ్వత పరిష్కారం ఎవరు చేయట్లేదు. పరిష్కారం ఎవరు చేయట్లేదు. ఏం కోరుకుంటున్నారు మీరు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని? ఏం కోరుకుంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం? కోరుకుంటాం అంటే ఏమనుకుంటున్నారు? అన్ని పనులు సక్రమంగా చేయాలి. ఎప్పటికప్పుడు ప్రాజెక్టులో వాటర్ని ఫుల్గా వచ్చినా సరే కొంచెం రైతులకి ఏమైనా ఇబ్బంది లేకుండా కొంచెం ఎప్పటికప్పుడు వదిలేస్తే రైతులకు అనేది ఏ ఇబ్బంది లేకుండా సక్రమంగా ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ రైతులైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కొంగువారుగుడం ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు కొద్దిగా నీరుని కిందకు వదిలితే మాకు ఏ ఇబ్బంది ఉండదు. ఒక్కసారి వదలడం వల్ల ప్రతి సంవత్సరం కూడా మేమైతే ఇబ్బందులు పాలవుతున్నాం. మా పంట పొలాలన్నీ కూడా నాశనం అవుతున్నాయి. మా ఏదైతే పశువులు ఉన్నాయో వాటికి ఆహారం కూడా అందకుండా కూడా అవుతుంది. ఊళ్ళే ఖాళీ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమైనా వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ రైతులైతే కోరుతున్నారు. కెమెరామెన్ ఆలీతో పుండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.